కి మొన్న అయితే రేపటికి నిన్న. హలో గైస్, టిల్లు స్క్వేర్ డీజే టిల్లు మూవీ మనందరికీ ఇష్టం. పార్ట్ 1 అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఓన్లీ ట్రైలర్ చూసి మూవీకి వెళ్ళిపోయా. ఆ టైంలో మూవీ చూసాక అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా నచ్చింది మూవీ నాకు. మళ్ళీ చాలాసార్లు రిపీట్స్లో కూడా చూసాం జస్ట్ ఫర్ ద టిల్లు క్యారెక్టర్. మూవీ కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. అండ్ ఎండింగ్లో సీక్వెల్ ఉంటుంది అని హింట్ ఇచ్చారు కాబట్టి పార్ట్ 2 మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. పార్ట్ 2 అనౌన్స్ చేయడం అయితే తొందరగానే చేసినా కూడా రిలీజ్ అవ్వడానికి బాగానే టైం పట్టింది. సో మార్చ్ 29న 2024 మూవీ రిలీజ్ అయింది టిల్లు స్క్వేర్. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. టిల్లు స్క్వేర్ మూవీ జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది, జస్ట్ లైక్ దట్. మొత్తం మూవీ అయిపోయిన తర్వాత ఇంత త్వరగా అయిపోయిందా అని ఫీల్ వస్తుంది. 2 hours 3 minutes ఒక ఫన్ రైడ్ అని చెప్పొచ్చు. టిల్లు డైలాగ్స్తో, ఆ కామెడీతో, అనుపమ స్క్రీన్ ప్రెజెన్స్తో, ఎండింగ్ ట్విస్ట్తో అలా వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం డ్యూరేషన్ పెంచడానికి స్కోప్ ఉన్నా కూడా ఈ డ్యూరేషన్నే చూస్ చేసుకున్నారు. సో ఎంజాయ్డ్ ఇట్. కాకపోతే నాకు మూవీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే పార్ట్ 1లో టిల్లు అనే క్యారెక్టర్ ఒక సరదాగా ఉండే కమెడియన్ లాంటి హీరో క్యారెక్టర్. లాస్ట్లో మాత్రం వాడి తెలివి బయటపడుతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ని టిల్లు స్క్వేర్లో కూడా యూజ్ చేశారు. ఇదే కాదు, స్టోరీ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది పార్ట్ 1తో పోలిస్తే. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ చూస్తున్నప్పుడు సేమ్ స్టోరీ చూసినట్టే అనిపించింది నాకు. బట్ టిల్లు కామెడీ డైలాగ్స్ మారుతాయి, క్యారెక్టర్స్ కొన్ని మారుతాయి అంతే. కానీ ఆడియన్స్ని అయితే లాస్ట్కి కన్విన్స్ చేయగలిగారు, ఎంటర్టైన్ చేయగలిగారు. ఫస్ట్ సాంగ్ అయితే టైటిల్ సాంగ్ సేమ్ టు సేమ్, బట్ లిరిక్స్ మారుతాయి అంతే. అండ్ ఈ సాంగ్ ప్లేస్లో రాధికా సాంగ్ వస్తుంది. ఇంకా చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో పార్ట్ 3 కూడా వస్తుందని అంటున్నారు టిల్లు క్యూబ్ అనే పేరుతో. అది కూడా ఇలానే ఉంటే, ఇలాంటి ప్యాటర్న్లోనే తీస్తే చాలా కష్టం. సో దట్స్ ఇట్ గైస్. మీ ఒపీనియన్ ఏంటి టిల్లు స్క్వేర్ మీద? కామెంట్ చేయండి. అండ్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.